మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అన్ని కూడా అప్పుడు చెప్పారు. మీరు ఏమన్నారు, హరాస్మెంట్ చేశారు, 5 times ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను అన్నారు. ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నారు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? చెప్పండి ఏ హాస్పిటల్ చెప్పండి సార్. చెప్పండి. సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. ఏ హాస్పిటల్? సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. ఎప్పుడు మేడం అది? మేడం మీరు ఐటమ్స్ అన్నారు కదా, చెప్పండి. ఆమె ఇంతకుముందు తిరుపతికి సంబంధించి మేడం అలా చేయడం తప్పు కదా. హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా చేశారు మీకు? శ్రీధర్ మాట్లాడాడండి. అంటే ఇప్పుడు హాస్పిటల్ కూడా తప్పే. సంజీవని హాస్పిటల్ మూసేయాలి. స్టార్టింగ్ తిరుపతిలో అన్నారు. శ్రీధరే మాట్లాడింది. తెలిసిన హాస్పిటల్లో ఎప్పుడు జరిగింది మేడం? సంజీవని హాస్పిటల్ ఎప్పుడు మేడం అది? రెండు మాటలు కాదండి, ఒకటేసారి తిరుపతిలో చేయించుకుంటాం. మేడం మీకు ఫస్ట్ కన్ఫర్మ్ అయిందో అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ తెలిసిన ఫ్రెండ్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు. ఓకే, నేను వేసుకున్నాను. ఓకే, క్లియర్ అయిపోయింది. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. నష్టపరిహారాలు ఇవన్నీ చెప్తున్నాను, నేను మీకు ముందే చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి, అంతే అంతే. వెళ్ళిందండి, వెళ్ళింది. ఐ లవ్ యూ అని వెళ్ళింది. అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయించుకుంటాను? నేను 2 మాటలు మాట్లాడడం లేదండి. ఫస్ట్ నాకు చేస్తూ ఉండి డామినేటింగ్ గా మాట్లాడుతుంటే నేను చెప్పేది వినండి. నేను అది కూడా చెప్తాను. ఒక నిమిషం, మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కార్లో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్లి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఎప్పుడు పెట్టా? ముందు పెట్టాను నేను. అతను చెప్తే నేను చెప్పాను. 2 months ముందు చెప్పాను. 2 months ముందు చెప్పాను. నవంబర్ లో సార్ పిలిచి వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. బాధించబడింది ఎవరు? అతను వాడు అసలు నన్ను ఎలా అప్రోచ్ చేయడం మీకు తెలుసా? వాడు ఎలా అప్రోచ్ చేయడం నాకు తెలుసా? తెలుసా? ఒక ఐ లవ్ యూ పట్టుకొని అడుగుతున్నారే, 5 అబార్షన్లు పట్టుకొని అడుగుతున్నారే. నేను ఎంత కొట్టించుకున్నానో తెలుసా? నేను మా ఫ్యామిలీలో ఎంత పడ్డానో తెలుసా?
మీరు చెప్పినవే కదా. మీరు చెప్పిన మాట నుంచే మేడం వాటర్ వాటర్ బ్యాక్ సైడ్ కూడా తాగండి. ఇక్కడ వాటర్ పెట్టండి. వాటర్ తాగండి గొంతు మేడం, ఒకే ఒక ప్రశ్న. మీరు 2 months బ్యాక్ అది అయిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు చేసుకుంటా అంటే వాటర్ తాగండి మేడం ఫస్ట్ చెప్పేది వినండి. మేడం స్టార్టింగ్ నుంచి నాకు చెప్పారు. పోలీస్ కంప్లైంట్ కెన్ యూ ప్లీజ్ స్టాప్ కెన్ యూ ప్లీజ్ లెట్ మీ టాక్ మేడం, ఒకటే ఒక ప్రశ్న. మీరు వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడడం జరిగిందన్న. ఆ తర్వాత మీరు కోడూరు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ మీదనే కంప్లైంట్ చేశారన్న. ఏమని కంప్లైంట్ చేశారు? బ్లాక్ మెయిల్ చేశాను మీరు blackmail చేశారు. ఎప్పుడు అదంటే నేను ఎక్కడ చూద్దాం మేడం? మొన్న జాన్ 9th వాళ్ళ నిన్న వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడారు. మేడం పదండి పద క్లోజ్ ఇట్ కాదండి మేడం మేడం చెప్పేది మేడం మేడం ఆగండి మేడం మేడం మీరు ఆగండి ఆయన అసలు వీళ్ళు ప్రెస్ మీట్ కి రాలేదు. అలా కాదు మేడం సరే సార్ ఓకే మేడం మీ ఇష్టం. వీళ్ళు వదిలేదు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతాయంటే ఆమె జర్నలిస్ట్ మీద అటాక్ చేసింది. సో అది మీ గ్రజ్ అయితే ఒక్క నిమిషం పైన మేడం చెప్పేది మేడం మేడం చెప్పేది కొంచెం పైన ఒక్క నిమిషం పైన వెళ్ళిపోతా ఉన్నా మేడం మీరు మేడం కంక్లూడ్ చేసి వెళ్ళిపోతాం ఓకే ఏం జరగాలి? మేడం మేడం చెప్పండి. ఫైనల్ Yes, డెసిషన్ yes, చెప్పండి. చెప్పేసి మేడం ఓకే అండి చెప్పదమ్మా మేడం మీరు చెప్పేదండి మీరు లేకండి ఓకే ఫైనల్లీ నేను చెప్తున్నా ఒక్క రూపాయి కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు. ఓకే దట్ ఈస్ నాట్ మై మోటో. అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్ గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి, అతన్ని పిలిపించండి, వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కోండి. వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంతా జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి. అతను తప్పు ఉంటే అతనికి శిక్ష వేయండి. నేనైతే ప్రూఫ్ తోనే మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే బాధించబడింది నేను, మీరెవరు కాదు. మీ అందరికి కామెడీగా ఉండొచ్చు కానీ బాధించబడింది నేను. లీగల్ గానే ఎన్ని ఎంక్వైరీలైనా జరగనివ్వండి, ఎంత రాజకీయమైన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వండి. కానీ అతడు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని, నేను బాధించబడ్డాను, నేను పోరాడతాను. వాడికైతే పనిష్మెంట్ జరగాలి.